హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్ దగ్గర ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్ దగ్గర మనకి ఒక 480 స్క్వేర్ యార్డు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఈ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మహేశ్వరం 450 ఎకరాల ఎలక్ట్రానిక్ సిటీకి, మహేశ్వరం మెడికల్ కాలేజ్కి, తర్వాత ఏఐసిటిఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. జస్ట్ ఆ మెడికల్ కాలేజ్కి వీటన్నిటి కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సైట్ వచ్చేసి ఈ ఫెన్సింగ్ వేసి ఉంది కదా, ఇదంతా కూడా సైటే. ఈ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్డు. ఇది ఈస్ట్ సైడ్ అవుతుంది. ఈ 2 రోడ్స్ ఉంటాయి అన్నట్టు సైడ్కి. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నుంచి డివైడర్ నుంచి ఇది సైట్ వచ్చేసి ఇది. దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, ఇదంతా డ్రైనేజ్ ఉంది. తర్వాత ఇదంతా ఈ ప్లాట్ వచ్చేసి 480 స్క్వేర్ యార్డ్కు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 72 ఉంటుంది. లోపలికి వచ్చేసి 60 ఉంటుంది. అంటే భవిష్యత్తులో రెండు భాగాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంటే 240 స్క్వేర్ యార్డ్స్కు కూడా డివైడ్ చేసుకోవచ్చు. మన హౌజెస్ కూడా నియర్ బై ఉంటాయి, చాలా దగ్గర. ఇక్కడ చూడవచ్చు, అవన్నీ హౌజెసే. పక్కనే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది వేరే లేఅవుట్. సో దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఉంటాయి. మన ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వాటర్ కనెక్షను, డ్రైనేజ్ ఉంది. తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అక్కడ చూడవచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ఇది కూడా ఇంకో రోడ్డు, 2 రోడ్స్ ఉంటాయి దీనికి. ఇది 33 ఫీట్ రోడ్డు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 33 ఫీట్ రోడ్డు. ఇది కూడా 33 ఫీట్ రోడ్డు. ఈ 2 రోడ్స్ మధ్యలో ఉన్న సైట్ ఇది. సార్, సైట్ వచ్చేసి ఇది 2 రోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఇటు సైడ్ రోడే ఉంది, ఇటు సైడ్ రోడే. ఇది 33 ఫీట్ రోడ్డు, ఇది 33 ఫీట్ రోడ్డు. అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూస్తే మన సైట్లో అన్ని డెవలప్మెంట్స్తో పాటు వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది కూడా ఇందులోనే అన్నట్టు. ఈ లేఅవుట్లోనే వాటర్ ట్యాంక్ ఉంది. రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇవన్నీ రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ అన్నట్టు. అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి. చాలా తక్కువ బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తే ఈ ప్రాపర్టీ మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు సార్. డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, అన్ని రోడ్స్. తర్వాత ఈ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, అది కాంపౌండ్ వాల్. అంటే ఎంటైర్ లేఅవుట్కు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఈ లేఅవుట్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది. తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. తర్వాత రోడ్స్, డ్రైనేజ్ అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. చూడవచ్చు మనం. సార్, ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మహేశ్వరంలో కొనాలనుకున్న ప్రాపర్టీ ఇది ఈస్ట్ ఫేసు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ గమనిస్తే, ఈ సైట్ వచ్చేసి గజం 6500, రేటు నెగోషియబుల్ ప్రైసు. ఇదంతా 33 ఫీట్ రోడ్డు ఈస్ట్. అటు సైడ్ కూడా ఇంకో రోడ్డు ఉంటుంది, అది కూడా 33 ఫీట్ల రోడ్డు. ఇక్కడ హౌజెస్ వెరీ నియర్ బై ఉంటుంది. అంటే ఒక 6 మంత్ తర్వాత ఇల్లు కట్టుకున్నా ఇందులో ఉండొచ్చు. అంటే అక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా సార్, అది. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 6500 ఫర్ స్క్వేర్ యార్డు నెగోషియబుల్ ప్రైస్లో ఈ సైట్ కొనుక్కుంటారా? ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఆ వాటర్ ట్యాంక్ ఉన్నది ఈ కాంపౌండ్ వాల్. ఈ చెట్టు కనిపిస్తుంది, ఈ కాంపౌండ్ వాల్. అంటే మన ప్లాట్ ఇది అనుకుంటే, జస్ట్ ఈ ప్లాట్ తర్వాత కాంపౌండ్ వాల్ ఉన్నదా, అక్కడ వచ్చేసి 18,000 రూపాయలు. 80 తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఎలక్ట్రిసిటీ, ఆ పోల్స్ అన్నీ కనిపిస్తుంది కదా, ఆ పోల్స్ దగ్గర 18,000 పెట్టి అది కొనుక్కుంటారా? 18,000 పెట్టి ఈ కాంపౌండ్ వాల్ పక్కన మన ప్లాట్కి జస్ట్ రెండో ప్లాట్ కొనుక్కుంటారా? 6,500 పెట్టి ఇది నెగోషియబుల్ ప్రైస్లో కొనుక్కుంటారా అనేది చాయిస్ ఈజ్ యువర్స్. 100% ఈ 6,500, 10,000, 12,000, 13,000 కూడా 1 ఇయర్లో అవుతుంది. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.
ఇక్కడ కంపారిజన్ ఏంటంటే కొత్త లేఅవుట్, అది కొత్త పెళ్లి కొడుకుని ముస్తాబ్ చేసినట్టు చేసిర్రు. కాబట్టి అక్కడ ఆ 18-19,000 పెట్టి కొనే దగ్గర ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది కొత్త వెంచరు. ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొనే బదులు ఇది హౌజెస్ వెరీ నియర్ బై ఉంటుంది. చూడవచ్చు మనం 200% ఇది సేఫ్ అండ్ సెక్యూర్. తర్వాత డెవలప్మెంట్స్ పరంగా అందులో ఏమున్నాయి ఇందులో ఏమున్నాయి అంటే వాటన్నిటికన్నా ఇది చాలా బ్రాండెడ్ సంస్థ. అంటే ఈ లేఅవుట్ చేసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉన్నారు. ఏ చిన్న లీగల్ ఇష్యూస్ వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సొంతంగా వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. డెవలప్మెంట్ విషయంలో నో కాంప్రమైజ్. కాబట్టి వాళ్ళ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేయలేదు, కానీ వీళ్ళు అప్పుడే 10 years బ్యాకే 8 years 10 years బ్యాకే వీళ్ళు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేసారు. కాబట్టి దానికన్నా ఇది 1000 రెట్లు కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ రెడీ టు కన్స్ట్రక్షన్ అని నేను చెప్పట్లేదు. ఒక 2-3 years అయితే ఇందులో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఎక్కడో అడవిలో లేదు. ఇక్కడ చూడొచ్చు మనం హౌజెస్ వెరీ నియర్ బై ఉంటాయి. ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఈ కార్ దగ్గర కూడా హౌజెస్ ఉంటాయి, చెట్లు అడ్డం ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. దీని తర్వాత ఇంకొక 480 square yard ఉంది. ఆ కార్ ఉన్నది రోడ్డు, అది కూడా చూపిస్తా. కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా వెల్ సెక్యూర్గా బంగారు లాంటి సైట్ సార్. ఏమాత్రం ఆలోచించకుండా ఇది కొనుక్కోవచ్చు. ఈ రోడ్ ఫేస్ 72 ఉండడం వల్ల, లోపలికి 60 ఉండడం వల్ల మీరు భవిష్యత్తులో ఒక 240 square yard ఇటు సైడ్ అమ్మేసుకొని అది హోల్డ్ చేసుకోవచ్చు. ఆ కార్నర్ కాబట్టి ఎవరైనా ఎలాగైనా కొంటారు. తర్వాత ఈ కంపారిజన్ ఏంటి 18,000కి 6,500కి అంటే ఒకటే సార్ చిన్న లాజిక్. ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరం 8 నుంచి 10 లక్షలు పెట్టి కొన్నారు. ఆ టైంలోనే బంగారు లాంటి మంచి మెయిన్ రోడ్స్ ఇక్కడ చూడొచ్చు, మంచి బీటీ రోడ్స్ ఇవన్నీ వేసేసి కంప్లీట్ చేసేసారు. తర్వాత అప్పుడే చాలా తక్కువ ప్రైస్లో కూడా అమ్మేసారు. సైట్ అమ్మడం కూడా చాలా తక్కువ ప్రైస్కి అమ్మేసారు. ఇదే ప్లేస్లో ఇక్కడ ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఎకరం వచ్చేసి 3 కోట్లు పెట్టి కొన్నాడు. మరి 3 కోట్లు పెట్టి కొన్న వాళ్ళు ఈ రేటుకి అమ్మాలంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ సేల్. సో మీరు 6,500 అని తక్కువ ఆలోచన చేయకండి సార్, ఇమీడియట్ కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి మన సైట్ దగ్గర చాలా రీసేల్ జరిగినాయి. ఇక్కడ చూస్తే ఆఫ్రికాస్ట్ వేసింది రీసెంట్లీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ కడీలు వేసింది రీసెంట్లీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వేసింది రీసేల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడ వైట్ కడీలు వేస్తుందా, అది మన బ్రాండే, అది కూడా నేనే రీసేల్ అమ్మేసా. ఇంకా లోపల సుమారుగా ఈ మధ్యకాలంలో ఒక 20 ప్లాట్ల వరకు ఈ లేఅవుట్లో జరిగినాయి. తర్వాత ఇది మీది డెడ్ ఎండ్ ప్లాట్ కాదు, ఆ చివరిలో లాస్ట్కి ఉంటుంది, ఇంకొక ఫర్లాంగ్ దూరం ఉంటుంది. అక్కడ కూడా ఈ లేఅవుట్ ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకా మనం లేఅవుట్కు మధ్యలో ఉన్నాం. హౌజెస్ చాలా దగ్గర ఉంటాయి సార్ ఈ సైట్కు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి హౌజెస్ అంతా ఇట్లా ఎక్స్టెన్షన్ అవ్వకుండా వస్తుంది. ఇదంతా ఒక ఊరు, మంచి విల్లాస్ కట్టుకొని ఉంటున్నారు. మన సైట్ వచ్చేసి ఇది. ఈ వాటర్ ట్యాంక్ మన లేఅవుట్లోనే ఉంటుంది. ఇది మొత్తం 480 square yard కదా సార్. అటు సైడ్ రోడే ఉంది, ఇటు సైడ్ రోడే ఉంది. భవిష్యత్తులో ఏదైనా ఎక్స్టెన్షన్ కావాలంటే సేమ్ మళ్ళీ 480 square yard ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంటుంది. దీనికి ఇటు సైడ్ రోడ్డు, ఈ రోడ్డు చూస్తున్నాగా, ఈ రోడ్డు ఆ రోడ్డు. ఈ ప్లాట్ కొనేస్తే మొత్తం 960 square yard 3 side రోడ్సే అవుతాయి, అటు సైడు ఇటు సైడు ఇది. ఇక్కడ చూడండి హౌజెస్ చాలా నియర్ బై ఉంటాయి. అక్కడ అవన్నీ ఆ వాటర్ ట్యాంక్ కనిపించేది, ఆ వాటర్ ట్యాంక్ కనిపించేది, ఇవన్నీ లేఅవుట్లే, కొత్త లేఅవుట్లు. అక్కడ స్ట్రీట్ లైట్స్ అవన్నీ కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా కొత్త లేఅవుట్లే. ఈ వాటర్ ట్యాంక్ కనిపించేది మన లేఅవుట్, మన లేఅవుట్లోని వాటర్ ట్యాంక్ కూడా ఉంది. డెవలప్మెంట్స్ పరంగా బంగారు లాంటి సైటు, తక్కువ బడ్జెట్లో వస్తుంది, ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా మంచి బ్రాండెడ్ సంస్థ దగ్గర నుంచి మీరు సైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి కొనుక్కోండి.
విత్ ఇన్ 6 మంత్లో డబుల్ అవుతుంది. 100% 6 మంత్లో డబుల్ అవుతుంది. ఇటువంటి ఛాయిస్లు చాలా లో బడ్జెట్ ప్లాట్లు చాలా తక్కువ వస్తుంటాయి. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా హౌజెస్ ఉంటాయి, చూపిస్తాను. అక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అవన్నీ హౌజెస్. మనకి ఇదే లేఅవుట్లో మనం చాలా ప్లాట్లు రీసేల్ చేశాం సార్. ఈ కనిపించే కాంపౌండ్ వాళ్ళది 18,000 కొత్త వెంచర్ అది. ఇగో ఇది కూడా 728 స్క్వేర్ యార్డు. ఇది కూడా మనం ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినాం. హౌజెస్ కనిపించేది ఇగో ఇదంతా. కస్టమర్కి ఓపెన్గా చెప్పా, సార్ 18,000 పెట్టి అది కొనుక్కుంటారా, ఇది కొనుక్కుంటారా, కొనుక్కున్నారు. 25%లో ఇది, 75% డిస్కౌంట్లో ఇది వస్తుంది. అదైతే 100%. కాబట్టి మీరు కొనాల్సిన దాంట్లో అక్కడ పెట్టే బడ్జెట్లో జస్ట్ 25% పెడితే ఈ సైట్ వస్తుందంటే నేను అమ్మేసాను సార్ ఇది. సో ఇది మన సైట్ వచ్చేసి ఆ వైట్ పోల్స్ ఉన్నాయి. ఇదే లేఅవుట్లో మనం చాలా ప్లాట్లు రీసేల్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నా క్లాస్మేట్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు, కాక చాలా తక్కువ బడ్జెట్లో ప్లాట్లు నువ్వు అమ్ముతుంటావు, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పారు. బిజినెస్ అంటే ఏంటంటే కొత్త వెంచర్లో 18,000 19,000 పెట్టి కొనుక్కోవడం కన్నా ఈ తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నాయి నీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పనికొస్తాయిరా. మళ్ళీ రీసేల్ చేయాలంటే 10,000 15,000 అంటే నా దగ్గర కస్టమర్ రారు. కాబట్టి నేను బిలో 10,000 లోపు ప్రాపర్టీస్ ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేస్తుంటానని చెప్పాను. At the same time, we are coming with happy to take the property in short time. తక్కువ టైంలో ఎక్కువ ప్రాపర్టీస్ తీసుకున్నది నా క్లాస్మేట్సే. సో కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసినాయి. ఇవన్నీ కూడా రీసెంట్లీ అమ్మేస్తాయి ఈ సైట్లన్నీ కూడా. ఇక్కడ కూడా ఓపెన్గా కస్టమర్కి మాట చెప్పారు, సరే ఇది నా సైటు, ఇక్కడ పక్కన కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా హౌజెస్ పక్కన, ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంటే ఈ సైట్ నుంచి జస్ట్ అక్కడ థర్డ్ ప్లాట్ అక్కడ 18,000 పెట్టి కొనుక్కుంటావా, అందులో 25% అమౌంట్ పేమెంట్ చేసి ఇది కొనుక్కుంటావా, ఈ నార్త్ ఈస్ట్లో కొనుక్కుంటారా అనేది నేను చెప్పాను. ఇమీడియట్లీ కొన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ రీసేల్ చేయండి సార్ అని బయ్యర్ రెడీ చేసి పెట్టా. ఏ కొత్త కంపెనీలోనైనా ఏ హెచ్ఎండిఏ లేఅవుట్లోనైనా ఏ లేఅవుట్లో ఎక్కడైనా వాళ్ళు రీసేల్ చేయడానికి దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, బట్ వీఆర్ ఇన్ ద ఫీల్డ్, సో దట్స్ వై వీఆర్ రెడీ టు రీసేల్ ఆల్సో యాక్సెప్టెడ్. సో కాబట్టి మేము ఇచ్చే సెక్యూరిటీ పరంగా 100% సేఫ్ అండ్ సెక్యూర్. మీరు ఎటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి.